ఈరోజు కడపలో జరిగే మహానాడు కార్యక్రమం మరి ఇది జన సమూహం దాదాపుగా ప్రాంగణానికి 15 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయి లక్షలాది మంది జనం గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో గ్రౌండ్ వెలుపల అంతకంటే డబుల్ ఉన్నారని చెప్పి మరి ఈ రకంగా సక్సెస్ అయిందంటే ఇది ఈ యొక్క తెలుగుదేశం ప్రభంజనం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి యువ నాయకత్వం, ప్రజలందరూ కూడా ఈ రాయలసీమ వాసులంతా కూడా ఈ రకంగా కడపలో మహానాడు జరగడం అనేది ఒక చరిత్రలో ఎరుగునటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఈ కడప మహానాడు ఇది తెలుగుదేశం అడ్డా, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, తెలుగుదేశం అడ్డాగా ఉంది. ఇక భవిష్యత్తులో ఈ కడపలో కానీ మరి ఎక్కడ పులివెందులతో సహా మనం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో 175 సీట్లు భవిష్యత్తులో గెలిచే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే అతను చేసినటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలకి జనమంతా కూడా మరి మార్పు చెంది విసుగు చెంది మరి ఎప్పుడు తెలుగుదేశం వస్తా అని చెప్పి అందరూ సంతోషంతో ఈరోజు కడపలో జరిగే మహానాడు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో జరిగే పండుగలాగా అందరూ బయటకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ రాయలసీమ వాసులంతా కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఈ విషయం చూస్తూ ఉంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం చిరస్థాయిగా అధికారంలో ఉండే పరిస్థితి కనపడుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఇలాంటి సంతోషకరమైనటువంటి సంఘటన జీవితంలో మరి ఎక్కడ ఉండదు. ఇది మరి ఇలాంటి మహానాడు కార్యక్రమం ఇది రాయలసీమ వాసులంతా కూడా పండుగగా జరుపుకున్నారని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు